ప్రైజ్ ద లార్డ్. టీఎస్ఓసిఏ బైబిల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను పోస్ట్ చేసే వీడియోలో మీకు ఎన్ని సమాధానాలు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటి ప్రశ్న, కనాను దేశములో గల లోయ పేరేమిటి? ఆప్షన్ ఏ రారు, ఆప్షన్ బి తాబోరు, ఆప్షన్ సి మీసారు, ఆప్షన్ డి ఎష్కోలు. సరైన సమాధానము ఆప్షన్ డి ఎష్కోలు. రెండవ ప్రశ్న, వీరిలో దేవుని మహిమను చూచింది ఎవరు? ఆప్షన్ ఏ యెషయా, ఆప్షన్ బి ఉజ్జియా, ఆప్షన్ సి యోషియా, ఆప్షన్ డి హిజ్కియా. సరైన సమాధానము ఆప్షన్ ఏ యెషయా. మూడవ ప్రశ్న, మొట్టమొదటిసారి గుడ్ ఫ్రైడే పండుగ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 3 ఏప్రిల్ 30, ఆప్షన్ బి క్రీస్తు శకం 3 మార్చి 30, ఆప్షన్ సి క్రీస్తు శకం 3 ఏప్రిల్ 33, ఆప్షన్ డి క్రీస్తు శకం 5 ఏప్రిల్ 12. సరైన సమాధానం ఆప్షన్ సి క్రీస్తు శకం 3 ఏప్రిల్ 33. నాలుగవ ప్రశ్న, దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ బోయాజు, ఆప్షన్ బి ఓబేదు, ఆప్షన్ సి సల్మాను, ఆప్షన్ డి అబియాకు. సరైన సమాధానము ఆప్షన్ బి ఓబేదు. ఐదవ ప్రశ్న, రామాలో తన కుటుంబముతో ఉన్న ప్రవక్త ఎవరు? ఆప్షన్ ఏ నాతాను, ఆప్షన్ బి గాదు, ఆప్షన్ సి సమూయేలు, ఆప్షన్ డి ఏలి. సరైన సమాధానము ఆప్షన్ సి సమూయేలు. ఆరవ ప్రశ్న, బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలతో రూపొందించబడింది? ఆప్షన్ ఏ 66, ఆప్షన్ బి 63, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 62. సరైన సమాధానము ఆప్షన్ ఏ 66. మీకు తెలుసా, మన పరిశుద్ధ గ్రంథం మొత్తం 66 పుస్తకాలతో రూపొందించబడింది. మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలతో ఉండగను క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాలతో రూపొందించబడింది. ఈ రెండు గ్రంథములను కలిపి మొత్తము మన పరిశుద్ధ గ్రంథంలో 928 అధ్యాయములు ఉన్నవి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.